హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి సిస్టర్స్ థాట్స్. అందరూ బాగున్నారా? ఈరోజు నేను రొయ్యలు టమాటా కర్రీ ఎలా చేయాలో చెప్తానండి. చాలా ఈజీగా సింపుల్ ప్రొసీజర్లో మనం చేసుకోవచ్చు. సో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో అనేక మందికి రీచ్ అవుతుంది. ఫస్ట్ మనం శుభ్రంగా రొయ్యల్ని పొట్టంతా తీసేసుకుంటాం కదండి. తీసేసుకున్న తర్వాత పెద్ద రొయ్యల్లో బ్లాక్ది అనేది తాడు కింద ఉంటుందండి. సో అది మనము తీసేసుకోవాలి. పైన కింద కూడా ఉంటుంది, మొత్తం తీసేసుకోవాలి. ఏంటంటే అది రొయ్యల యొక్క యూరిన్ అనమాట. సో అందుకని తీసేసుకుని శుభ్రంగా పసుపు వేసుకుని కడుక్కోవాలండి. పసుపు వేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత కడుక్కోండి. నీళ్ళు వేసి శుభ్రంగా కడుక్కుంటే ఏంటంటే చాలా మంచిగా నీసువాసన లేకుండా ఉంటుందన్నమాట. లేకపోతే కొద్దిగా వాసన వచ్చే అవకాశం ఉంది. సో చూడండి, ఇలా కడిగేసుకున్నాం కదా. తర్వాత ఏంటంటే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా శుభ్రంగా కడుక్కున్న రొయ్యలు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. చాలామంది ఏంటంటే రొయ్యలు ఫ్రై చేయకుండా వండేసుకుంటారు. కాకపోతే రొయ్యలు ఫ్రై చేయడం వల్ల కూడా కొంచెం నీసు వాసన అనేది రాదు, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి, ఖచ్చితంగా టేస్ట్ అనేది సూపర్ ఉంటుందన్నమాట. తర్వాత దీంట్లో కొద్దిగా రొయ్యలు వేగిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి వేసేసుకోవాలండి. సో చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకున్నాను నేను. ఇవి బాగా ఫ్రై అవ్వాలి, ఆనియన్ పచ్చిమిర్చి అనేది. ఆనియన్స్ ఫ్రై అయితే మంచి టేస్ట్ వస్తుందండి కర్రీ అనేది. చూడండి, ఇలాగా ఫ్రై అయింది కదా, బాగా మగ్గినాయి అంటే మీకు స్మెల్ కూడా వస్తుంది. సో దాంతోపాటు రొయ్యలు కూడా బాగా ఫ్రై అయిపోయినాయి అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. సో ముందే వేసుకుంటే ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అడుగంటేస్తుంది ఆనియన్స్ ఫ్రై అవ్వకుండా వేసుకుంటే. అందుకని ఆనియన్ ఫ్రై అయిన తర్వాత వేసుకుంటే కొద్దిగా ఆనియన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఫ్రై అవుతుంది. సో టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. తర్వాత టమాటా ముక్కలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకున్నాను. లేదంటే మీరు పేస్ట్ కూడా వేసుకోవచ్చు. దీంట్లో కారము అలాగే సాల్ట్ వేసుకున్నానండి. పసుపు ఆల్రెడీ వేసుకున్నాను కాబట్టి ఇంకా నేను వేయట్లేదు. ఇలా వేసుకుని ఒక 10 to 15 నిమిషాలు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఏంటంటే ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోండి. ఎక్కువ వాటర్ అవసరం లేదు, ఎందుకంటే టమాటా వేస్తున్నాం కాబట్టి ఆల్రెడీ గ్రేవీ ఉంటుంది. సో కొద్దిగా వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 10 minutes ఉడకనివ్వండి. వాటర్ అంతా చూడండి. తర్వాత ఏంటంటే ఇప్పుడు మనము కొద్దిగా ధనియాల పౌడర్, గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. సో మీకు కావాలితే మీరు మిరియాలు కూడా వేసుకోండి. మిరియాల పౌడర్ కొద్దిగా లైట్గా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఏంటంటే కొత్తిమీర వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. చాలా ఈజీగా మీరు రొయ్యలు టమాటా కర్రీ రెడీ చేసుకోవచ్చు. ఇది అన్నిట్లోకి, చపాతీలోకి, రైస్లోకి, అన్నిట్లోకి చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.